అసలేం జరిగిందో చూడండి. ప్లీజ్ నా మీద కొంచెం జాలి, దయ చూపించి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోనందుకే నా వాచ్ టైమ్ గూడా తగ్గిపోతుంది. మానిటైజేషన్ అవ్వలేదు ఛానలు. చూస్తున్నారు కదా! నా వీడియోకి అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది మధ్యలో. అది ప్రతి యూట్యూబర్‌కి ఒక మంచి ఫస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. ఇలా మన వీడియోస్‌కి అడ్వర్టైజ్‌మెంట్ రావడం. ఎందుకంటే ఎప్పుడైతే మన వీడియోస్‌కి అడ్వర్టైజ్‌మెంట్ వస్తుందో, అప్పుడు మనకి ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మానిటైజేషన్ అయిన ఛానల్స్‌కి. సో, నేను అంతవరకు వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్. నిజం చెప్తున్నా, నా ఛానల్‌లో 935 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక కొంతమంది మాత్రమే అట్‌లీస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే సరిపోతది. నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయితది. సో, అంటే నేను చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో వేరే వీడియో పెట్టడం వల్ల నా మానిటైజేషన్ అయితే పోయింది. మరి 1000 సబ్స్క్రైబర్స్ కాకుండా ఎలా మానిటైజేషన్ పోయిందంటే మీకు తెలుసో లేదో 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ ఉంటే మినీ మానిటైజేషన్ అనేది జరుగుతుంది. సో, అది కూడా నాకు అవ్వలేదన్నమాట. బికాజ్ అది వేరే వీడియో కాబట్టి. సో, నా ఓన్ ఛానల్‌కి వచ్చిన వాచ్ అవర్స్ కూడా 1 ఇయర్ అయిపోయింది నేను ఛానల్ పెట్టి. అందుకని చెప్పి నా ఓన్ వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయండి. ప్లీజ్ మీరు చూస్తున్నారు కదా! లాస్ట్ 100% రీచ్ అవ్వాల్సిన దాంట్లో నేను 99% రీచ్ అయినా. మానిటైజేషన్ వరకు వెళ్ళే దాంట్లో చూస్తున్నారు కదా! నా ఛానల్‌లో అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. సో, అంటే మానిటైజేషన్‌కి రెడీగా ఉంది నా ఛానల్. నిజంగా నాకు ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలి అని షేర్ చేసుకుంటున్నా. చాలా 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 హ్యాపీ అనిపిచ్చింది. ఏ యూట్యూబర్‌కైనా ఎంత హార్డ్ వర్క్ చేసి మనము ఇంత దూరం వచ్చింటాం కదా! సో, ఇలాంటి చిన్న చిన్న అడ్వర్టైజ్‌మెంట్ రావడం కానివ్వండి, మీరు పెట్టే కామెంట్స్, మీరిచ్చే లైక్స్, మీ సపోర్టే కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా మాకుండి ఇంకొంచెం ముందుకి యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌తో రావాలి అని అనిపిస్తది. సో, ప్లీజ్ ఒకసారి మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ ఉంది, బాగున్నాయి వీడియోస్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేద్దాము. బట్ లాస్ట్ వరకొచ్చాను నేను. ప్లీజ్ నన్ను వెనక్కి లాగొద్దు మళ్ళీ. సో, కొంచెం సపోర్ట్ చేసి కొంచెమే నన్ను ముందుకి నడిపిస్తారని నేనైతే అనుకుంటున్నా. అట్‌లీస్ట్ మనం మానిటైజేషన్ వరకు వెళితే తర్వాత మనకి స్లోగా గ్రోత్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే మానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఛానల్‌కి. ఒకవేళ అది జరగలేదు 1 ఇయర్ లోపల అంటే వాచ్ అవర్స్ అనేది తగ్గుతది. సో, అప్పుడు ఇంకా హార్డ్ అవుతది మానిటైజేషను. సో, నేను లాస్ట్ వరకు వచ్చిన ఇంకొక 1% రీచ్ అవుతే నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటా. సో, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసైనా నా మీద కొంచెం జాలి, దయ చూపించి 1000 సబ్స్క్రైబర్స్ వరకైతే నన్ను తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నా. సో, ప్లీజ్ గైస్ చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు వీడియో ఎలా అనిపిస్తుంది? ఏంటి? నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా! కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేనేమైనా చేంజ్ చేసుకోవాలా ఏంటి అనేది కూడా చూసుకుంటా. ముందు ముందు చాలా మంచి వీడియోస్, వెయిట్ లాస్ వీడియోస్ అవన్నీ రాబోతున్నాయి. సో, వాటి కోసం అయితే ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ. అండ్ ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి. ఇది జరిగింది ఏప్రిల్ 21. సో, నేను ఆ రోజు నుంచి కూడా ఎదురు చూస్తున్నా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇది మీతో షేర్ చేసుకోవాలి అని. కానీ 1000 సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అవ్వట్లేదు. అండ్ మానిటైజేషన్ కూడా కావట్లేదు. సో, దానివల్ల నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపిచ్చింది. అట్‌లీస్ట్ మానిటైజేషన్ కాకముందు ఈ వీడియో షేర్ చేయడం వల్లనైనా కొంచెం నా మీద జాలి, దయ చూపిస్తారని చెప్పి అనుకోని వీడియో షేర్ చేస్తున్నా. ఇక్కటి దాకా నన్ను ముందుకు తీసుకొచ్చింది మీరే. సో, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు మీకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా నా ఛానల్ మానిటైజేషన్ అయితే. సో, ఇది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. అంటే మీరు నా వీడియోస్‌కి టైం ఇచ్చి వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత ముందుకు తెచ్చినందుకు ఫలితం ఉంటుంది కదా మానిటైజేషన్ అవుతే. అందుకే ఈ వీడియో. థాంక్ యూ.